సార్ నమస్తే. టీ తాగారా, కాఫీ తాగారా? వాళ్ళు రెండూ ఇస్తామన్నారు. ఒకటి తర్వాత ఒకటి తాగుతాను. కాక్టైల్ తాగడం ఇష్టం లేదు నాకు. కాఫీ తాగిన తర్వాత టీ తాగుతాను. బాగుందండి. చాలా కిరణ్ చాలా ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడమే కాకుండా నలుగురిని నిలబడడానికి ఒక దారి చూపించాడు అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా కళాకారులు అందరూ అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు, ఇది తప్ప మాకు ఇంకో పని రాదు, మేము నటన తప్పితే మాకు ఇంకో పని రాదు, మాకు బతకడానికి లేదు అని చాలామంది ఆర్టిస్టులు అనడం నేను విన్నా. కానీ మనకి ప్రకృతి నేర్పుతూ ఉంటుంది. మనకి ఎన్ని పనులు వచ్చినో మనకే తెలియదు. కానీ అవసరాన్ని బట్టి మన టైం టేబుల్లో మార్పులు వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. నేను నడవలేను అనుకున్న వ్యక్తి ట్రాన్స్పోర్ట్ లేకపోతే చచ్చినట్టు నడుస్తాడు. నేను తినలేను అనుకున్న వ్యక్తి ఆకలేస్తే చచ్చినట్టు ఏ గడ్డైనా తింటాడు. నేను చెయ్యలేను అనుకున్నది చాలా నిరుత్సాహకరమైన మాట. నేను చేయగలను ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. కానీ కరోనా చాలామందికి సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పింది. ఎందుకంటే ఒక టైం ప్రకారం అన్నీ, ఇంక వేరే పని లేకపోవడంతో టైం ప్రకారం అన్ని పనులు చేసుకోవడం, చక్కగా ఇంటి పెట్టుని ఉండడం. పెళ్ళాం బిడ్డలకి కొంత ఇబ్బంది కలిగించినా వాళ్ళు సుఖపడ్డారు. మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, హ్యాపీగా ఎక్కడికి వెళ్ళలేదు, చక్కగా వాళ్ళు కూడా దే ఎంజాయ్ ది లైఫ్. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త విద్యలు. నాకు డిటిపి టైపింగ్ అది రాదు. నేను ఈ 8-9 నెలల్లో డిటిపి నేర్చుకున్నాను. నేను అంటే పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి వెతుక్కుంటూ ఉంటాడు మనిషి కూడా. అది ఇన్కమ్ సైడ్ అవ్వచ్చు, లేకపోతే తన ఆనందం, మంచి పుస్తకాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఈ కరోనా టైంలో మనం నిశ్శబ్దంలో ఉన్న ఆనందం ఏమిటో అనుభవించాం. నిజంగా కిరణ్ చాలా ధైర్యం చేశాడు. ధైర్యం చేయడమే కాకుండా తన తోటి వాళ్ళకి సాయం చేశాడు. అది ఎంతోమందికి అది డబ్బుతోటి రాదు, ఆ మనస్సు ఉండాలి. సాయం చేయాలి అన్న మనస్తత్వం ఉండాలి. చూడండి, అతను సోనీ సూద్, అతను విలన్ వేషాలు వేసుకునే అబ్బాయి. మరి అంతకంటే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, టాటా బిర్లా వాళ్ళు అందరూ కూడా సోము సూద్ కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళే. బట్ ఇతనికి ఉన్న యాటిట్యూడ్ అతనికి రాలేదు. అది తపన, భగవత్ ప్రసాదం అది. అలాంటి మనస్తత్వం ఇచ్చే చెయ్యి ఉంటే ఆటో పుచ్చుకునే చెయ్యి కూడా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ఏమన్నా కొత్తగా? ఇప్పుడు ప్రాజెక్టులు అన్నది పెద్ద పదం కదా, మనం ఏంటంటే అవకాశాల గురించి వెతుక్కోవడం కొరతనంలో చేసేవాళ్ళం. ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత అవకాశాలు అప్పుడు చేసిన కృషిని బట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఇంకా డిలీట్ చేయలేదు మా పేరు ఇండస్ట్రీలో. అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త ఇప్పుడే మొదలయ్యాయి, డేట్స్ ఇస్తున్నారు. ఐ హోప్ 2021 విల్ బి ది హ్యాపీయెస్ట్ డే ఫర్ ది ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ రెసిస్టెన్స్ తెలిసింది వాళ్ళకి. అది పెద్ద ఐశ్వర్యం. ప్రతి మనిషికి కూడా తన గురించి తను తెలుసుకోవడం అన్నది చాలా అదృష్టం. ఎన్నాళ్ళు ఉరుకులు పరుగులతో తన గురించి తను తెలుసుకోలేదు. ఇప్పుడు చచ్చినట్టు తెలుసుకున్నాడు, బతకడానికి తెలుసుకున్నాడు. ఏం చేయాలి, బతకడానికి ఏం చేయాలి, ఎలా బతకాలి, ఎంత ఆనందంగా బతకాలి, ఉన్నదాంతో ఎంత తృప్తిగా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ఈ ఎపిడిక్ మూవీలో. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు ఇప్పటిదాకా? టేస్ట్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఆకలిస్తుంది అనుకోండి, వాడు ఏం పెట్టినా కూడా పంచభాష పురాణాలాగే ఉంటాయి. ఆకలి అయినప్పుడు పంచభాష పురాణం పెట్టాడు అనుకోండి, వాడికి ఎక్కదు. అట్లాగే మార్నింగ్ని కాఫీ తాగుతూ ఉంటే ఉన్న థ్రిల్లు, అంటే మేము చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం, టీ అన్నది పరీక్షల్లో తాగేది, మెళుకుగా ఉండి పరీక్షలు చదవడానికి టీ తాగుతారు అనుకునేవాళ్ళం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. అంటే తర్వాత ఇంకోటి కూడా ఉండేది, ఈ బ్రెడ్ టీలో ముంచుకు తినేసేవారు టిఫిన్ కింద. అది మాకేమిటంటే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేసేవారు, ఈ బ్రెడ్ టీలో ముంచుకు తాగాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బ్రెడ్ కూడా టీలో ముంచుకు తింటారు, ఇది రెడీ. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది. కాఫీ, టీ 2 కూడా చక్కటి బ్రదర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళు, ఒక చక్కటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. 2 కూడా వాళ్ళని విడదీయలేము, అలా అని చెప్పేసి వాళ్ళని కలపలేము. ఎవరి ప్రవృత్తి వాళ్ళది, ఎవరి ప్రవృత్తి వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. లోకో భిన్న రుచి అని ఆ రుచిని పెట్టి కూడా వాళ్ళు లైక్ చేస్తూ ఉంటుంది. కానీ మంచి ప్రాజెక్ట్ పెట్టాడు. ఎందుకంటే అండి, ఇప్పుడు ఈ రోజుల్లో కాస్ట్లీయెస్ట్ హోటల్స్కి వెళ్ళటం లేదు సార్ మనిషి. ఎందుకంటే వాడు ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల
వాడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగా నేర్చుకున్నాడు ప్రతి మనిషి. ఎందుకంటే సిటీ బస్ ఎక్కితే 10 రూపాయలు అయిపోతుంది, ఎందుకు ఆటో ఎక్కడం, మెట్రో ఎందుకు ఎక్కడం 50 రూపాయలు అవుతుంది, సిటీ బస్. ఇలాగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నేర్పింది మనిషికి ప్రకృతి ఈ కెలామిటీస్ వల్ల. దానివల్ల కూడా ఎందుకంటే ఇప్పుడు జేబులో డబ్బు ఉందనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు, ప్లానింగ్ ఏమి ఉండదు. తక్కువ జుట్టు ఉంటేనే హెయిర్ స్టైల్ ఎలాగని, పెద్ద జుట్టు ఉన్నవాడు ఎలాగైనా హెయిర్ స్టైల్ చేసుకుంటాడు. తక్కువ జుట్టు ఉన్నవాడే బాబు మంగళాడుతాడు అంటాడు, జాగ్రత్తగా కట్ చేయి బాబు అంటాడు. ఏదో పెద్ద వాడు ఆస్తి పోయినప్పుడు. బ్యాంక్ పాస్బుక్లో డబ్బు తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటాడు, ఎక్కువగా ఉన్నప్పుడు వాడు కొంచెం విశృంఖలంగా, వాడు కొంచెం ఫ్రీగా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ కొన్ని బాగా నేర్పిందండి మనం. కానీ అట్ ది టైం భయం కూడా పట్టుకుంది మనిషికి. ఎందుకంటే ఇదివరకు ఆరోగ్య సూత్రాల మీద అంత కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు, ఇప్పుడు చిన్న భయం పట్టుకుంది. భయం ఉండడం చాలా మంచిదండి. భయభక్తులు అంటారు చూడండి, భక్తి ఉండాలి, భయం ఉండాలి, రెండు ప్యారలల్గా కాఫీ టిఫిన్ లాగా భయం భక్తి రెండు కూడా ఉంటే డెఫినెట్గా వీళ్ళు కమ్మప్ అంటే ఏం లేదు, హ్యాపీగా గడుపుతాడు. పైకి ఏం వచ్చేసి సింహాసనాలు రాజ్యాలను పరిపాలించక్కర్లేదు. వాడి మనస్సుని వాడు జయించగలిగితే వాడంత ఐశ్వర్యవంతుడు ఇంకోడు లేడు. మనస్సును జయించడం అంటే సామాన్యమైన విషయం కాదు అది. సో మీరు టీ కాఫీ 2 రోజుల్లో ఎన్ని తీసుకుంటారు? ఏదో ఒకటే. నేను జనరల్గా మార్నింగ్ కాఫీ తీసుకుంటానండి, ఈవినింగ్ టీ తీసుకుంటాను, అయితే గ్రీన్ టీ తాగుతాను ఈవినింగ్. ఎక్కువ సార్లు కాఫీ తాగను. షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రొడక్షన్ వాళ్ళకి చెప్తా, బాబు వచ్చి కాఫీ కావాలని అడగండి, టెంప్ట్ చేయకండి, మంచినీళ్ళు ఇస్తూ ఉండండి, ప్రతి గంటకి మంచినీళ్ళు ఇవ్వండి, నాకు చాలా అంటుకుంటాను. మీ ఆరోగ్య సూత్రాలు ఏముంది, డిసిప్లైన్డ్గా ఉండడం, సిగరెట్లు తాగకపోవడం, మందు కొట్టకపోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం. బేసికల్గా నేను శాకాహారిని. శాకాహారం వల్ల జస్ట్ ఐఎమ్ 76. ఇప్పటివరకు బీపీ షుగరు లేదు. ప్రాణాయామం చేస్తారు రెగ్యులర్గాను చేసి. అంటే ఇదివరకు కాలక్షేపాన్ని చేసేవాళ్ళం. నేను మంచి స్పోర్ట్స్ మెన్, నేను నేషనల్స్కి బ్యాడ్మింటన్ ఆడాను నేను. అందుకని స్పోర్ట్స్ మెన్ కాబట్టి సిగరెట్లు అవి తాగితే దమ్ము సరిపోదని చిన్నతనం నుంచి సిగరెట్ అలవాటు అవ్వాలి. అంటే అది అక్కడ బేస్ అక్కడ పడింది. తర్వాత పెద్ద అయిన తర్వాత ఏ పార్టీలోనూ సరదాగా తాగినా అది మన ఏమీ ఇంజెక్ట్ చేయదు, మన అలవాటు చేయదు అది. అందుకని చిన్నతనంలో ఎస్పెషల్లీ 20-21 ఇయర్స్ వచ్చేటప్పటికి చేసుకునే అలవాట్లు లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. అందుకని చిన్నతనంలో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి సార్.